హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ద ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ నుంచి మనకి డిఫరెంట్ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఆ డీటెయిల్స్ అని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే అసలు ఈ కంపెనీ ఏంటి అంటే ఇది మల్టీ డివిజనల్ సెంట్రల్ పిఎస్సి అండి. పిఎస్సి అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజర్ అనమాట. ఈ కంపెనీ ఏంటి అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కెమికల్స్, వీటి మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే మార్కెటింగ్ ఈ కంపెనీ నుంచి జరుగుతాయి అనమాట. ఇది పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ప్యూర్లీ గవర్నమెంట్ జాబ్ అండి. అంటే మనకి దీని నుంచి రిలీజ్ అయిన పొజిషన్స్ అన్ని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని ఫర్దర్ గా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనకు టోటల్ గా 17 వేకెన్సీస్ అవి ఉన్నాయి. అందులో మనకి ఆఫీసర్ సేల్స్ ఒకటి, అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్. ఈ మేనేజ్మెంట్ ట్రైనీలో డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయన్నమాట. టోటల్ గా 10 పొజిషన్స్ ఇచ్చాడు మేనేజ్మెంట్ ట్రైనీలో. కెమికల్ ఒకటి, అలాగే మేనేజ్మెంట్ ట్రైనీలో మెకానికల్, మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్, అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, ఫైర్ అండ్ సేఫ్టీ, మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇలాగే మనకి మేనేజ్మెంట్ ట్రైనీలో మెటీరియల్స్. ఇలా టోటల్ గా ఈ మేనేజ్మెంట్ ట్రైనీలో 10 పొజిషన్ కి వేకెన్సీస్ ఉన్నాయి. 10 డిఫరెంట్ పొజిషన్స్ కి. ఓకే, దాంతో పాటు మనకి టెక్నీషియన్ ప్రాసెస్ ఒకటి, క్రాఫ్ట్స్ మ్యాన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఒకటి, రిగ్గర్ అసిస్టెంట్ ఒకటి. ఈ టోటల్ గా ఈ పొజిషన్స్ అన్నిటికీ మనకి వేకెన్సీస్ కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఇక్కడ ఇచ్చాడు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ టెక్నీషియన్, క్రాఫ్ట్స్ మ్యాన్, రిగ్గర్ ఈ 3 పొజిషన్లు ఉన్నాయి కదా, 15, 16, 17 పోస్ట్ కోడ్స్. వీటికి స్పెషల్ గా మనకు ఒక గైడ్ లైన్ ఇచ్చాడు. ఏంటి అంటే అది ఇదిగోండి, ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. ఈ 3 పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిన వేకెన్సీస్ కంటే ఎక్సెస్ గానే మనకి సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే అట్ ది టైమ్ ఆఫ్ మెరిట్ లిస్ట్ తీసిన టైంలో మనకి ఎక్సెస్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చాడు, ఫర్ పోస్ట్ కోడ్ 15 to 17 ది ప్యానల్ ఆఫ్ క్యాండిడేట్స్ షల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఫిల్లింగ్ వేకెన్సీస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ దోస్ నోటిఫైడ్. అంటే ఇక్కడ నోటిఫై చేసిన దానికంటే ఎక్సెస్ సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో డెఫినెట్ గా అందరూ అప్లై చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్ పొజిషన్స్ ఆఫ్ ది పోస్ట్ 15, 17 ఈ 15 నుంచి 17 వరకు ఉండే పొజిషన్స్ అన్ని కూడా షిఫ్ట్ డ్యూటీస్ లో వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే 1 to 15 పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్ ఇండియా బేసిస్ లో ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది అనమాట. బట్ 16 and 17 పొజిషన్స్ మాత్రం కేరళలోనే మీకు పర్మనెంట్ గా జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి చూసుకుంటే మనకి ఆఫీసర్ సేల్స్ అండి. దీనికి బిఎస్సి డిగ్రీ ఉండాలి. అగ్రికల్చర్ లో బిఎస్సి డిగ్రీ ఉండాలి 60% మార్క్స్ తో. దీని శాలరీ చూసుకుంటే 30,000 నుంచి 1,20,000. అంటే మీకు ఇది బేసిక్ పే అండి. అంటే మీకు ఆల్మోస్ట్ 60,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. ఇంకా మనం మేనేజ్మెంట్ ట్రైనింగ్ చెప్పుకోం కదండి, 10 పొజిషన్స్ అని. ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఇక్కడ ఇచ్చిన బ్రాంచ్ లో మీకు బ్యాచిలర్ డిగ్రీ అంటే బీటెక్ ఉండాలన్నమాట. బీటెక్ కానీ బీఈ కానీ ఇక్కడ ఇచ్చిన బ్రాంచ్ లో మీకు బీటెక్ కానీ బీఈ కానీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పొజిషన్కి 26 ఇయర్స్ ఉండాలండి. అలాగే ఆఫీసర్ సేల్స్ కూడా మనకి 26 ఇయర్స్ బిలో ఉండాలి. అలాగే మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పొజిషన్ ఉందో 10 పొజిషన్స్ ఇచ్చాడు కదా, అన్నిటికీ మనకి 26 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట. ఇంక మన క్వాలిఫికేషన్ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ చూసుకుంటే మనకి బీటెక్ ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్ లో కానీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ లో కానీ, కెమికల్ టెక్నాలజీలో కానీ, కెమికల్ టెక్నాలజీలో కానీ, వీటిలో ఏ బ్రాంచెస్ లో అయినా మీకు బీటెక్ ఉంటే మీరు ఈ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు. విత్ 60% మార్క్స్ ఉండాలన్నమాట. ఓకే, అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ చూసుకుంటే దీనికి కూడా బీటెక్ మెకానికల్ ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనికి కూడా బీటెక్ కానీ బీఈ కానీ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదనుకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, లేదనుకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈ 60% మార్క్స్ తో బీటెక్ ఉంటే ఈ బ్రాంచెస్ లో మీరు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ పొజిషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే దీనికి కూడా అంతే, బీటెక్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈ బ్రాంచెస్ లో మీకు బీటెక్ కానీ బీఈ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. విత్ 60% మార్క్స్ ఉండాలి. దీనికి ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కి 26 ఇయర్స్ బిలో ఉండాలి. శాలరీ చూసుకుంటే 50,000 నుంచి 1,60,000 అండి. అంటే ఇది కూడా మీకు 1 lakh అబౌవ్ ఉంటుంది శాలరీ. అండ్ ఫర్దర్ గా మిగిలిన పొజిషన్ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ అండి. దీనికి కూడా అంతే, 60% మార్క్స్, బీటెక్ సివిల్ ఉండాలి, బీటెక్ కానీ బీఈ కానీ. ఓకే, అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైర్ అండ్ సేఫ్టీ, దీనికి కూడా అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ విత్ 60% మార్క్స్. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్, ఈ మార్కెటింగ్ పొజిషన్ చూసుకుంటే 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలండి. లేదనుకుంటే 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ దేంట్లో ఉండాలంటే మేనేజ్మెంట్ కానీ
ఇంకోటి మార్కెటింగ్ మేనేజ్మెంట్లో కానీ, వీటిలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ, ఈ పొజిషన్స్లో ఈ బ్రాంచెస్లో మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ ఉంటే ఈ మీరు మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైనాన్స్, దీనికి సిఏ చేసి ఉండాలండి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్, దీనికి కూడా అంతేనండి. 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ, 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ, హెచ్ఆర్లో కానీ, పర్సనల్ మేనేజ్మెంట్లో కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కానీ, లేబర్ వెల్ఫేర్లో కానీ, సోషల్ వర్క్లో కానీ మీకు 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ ఉంటే ఈ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెటీరియల్స్ అండి, దీనికి కూడా అంతే. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్ ఇంక్లూడింగ్ బిజినెస్ మేనేజ్మెంట్, లేదనుకుంటే 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ 60% మార్క్స్తో వీటిలో మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్లు అన్నిటికీ కూడా 26 years బిలో ఉండాలి. శాలరీ కూడా 50 to 1,60,000, అంటే మీకు ఇది ఈజీగా 1 lakh అబౌవ్ ఉంటుంది శాలరీ. అండ్ ఫర్దర్గా చూసుకుంటే టెక్నీషియన్ అండి, ప్రాసెస్ టెక్నీషియన్, దీనికి చూసుకుంటే మీకు బీఎస్సీ డిగ్రీ ఉండాలి కెమిస్ట్రీలో కానీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో కానీ, లేదు అనుకుంటే డిప్లొమా ఉండాలన్నమాట కెమికల్ ఇంజనీరింగ్లో కానీ, కెమికల్ టెక్నాలజీలో కానీ, ఇంక్లూడింగ్ పెట్రోకెమికల్ టెక్నాలజీ. ఈ బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో అయినా మీకు డిప్లొమా కానీ బీఎస్సీ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు బీఎస్సీ డిప్లొమాతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అడిగాడండి. అనలిటికల్ ఫీల్డ్లో కానీ, క్వాలిటీ కంట్రోల్లో కానీ, కెమికల్ కంట్రోల్లో కానీ, ప్రాసెస్ కంట్రోల్లో కానీ, R&Dని లార్జ్ ఫెర్టిలైజర్, కెమికల్, పెట్రోకెమికల్ ప్లాంట్స్లో 2 years ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2 years ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉంటే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా ప్రిఫర్ చేస్తారనమాట. 2 years ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఫర్దర్గా మనకి SC ST క్యాండిడేట్స్కి అయితే స్పెషల్గా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా తీసుకుంటాడని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, అలాగే క్రాఫ్ట్స్ మ్యాన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి, దీనికి 10th class పాస్ అయ్యి ITS సర్టిఫికేట్ ఉండాలి ఇన్స్ట్రుమెంటేషన్లో, దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఓకే, దీనికి కూడా సేమ్ క్లాస్ అండి. 2 years ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉంటే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటాడు. అట్ ది సేమ్ టైం SC ST వాళ్ళకి అయితే వితౌట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకుంటాడు. ఈ రెండు పొజిషన్లకి మనకి ఏజ్ చూసుకుంటే 35 years బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి టెక్నీషియన్కి శాలరీ 23,350 నుంచి 1,15,000 వరకు ఉందండి. అంటే మీకు ఇది ఈజీగా 50,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. అలాగే క్రాఫ్ట్స్ మ్యాన్ ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకుంటే 21,650 నుంచి 85,000, అంటే ఇది కూడా ఈజీగా మీకు 40,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. అండ్ ఫర్దర్గా చూసుకుంటే రెగ్గర్ అసిస్టెంట్ అండి, దీనికి చూసుకుంటే 10th class పాస్ అయ్యి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మెటీరియల్ హ్యాండ్లింగ్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 35 years బిలో ఉండాలి ఏజ్. అండ్ శాలరీ చూసుకుంటే 18,750 నుంచి 59,000 అండి. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 40,000 వరకు ఉంటుంది శాలరీ. ఇక్కడ మనం అన్నిటికీ ఏజ్ చెప్పుకున్నాం కదండి, కొన్ని వాటికి 26 years, కొన్ని వాటికి 35 years. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే. 5 years ఫర్ SC ST అండ్ 3 years ఫర్ OBC, అలాగే PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ ఇక్కడ ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ టైం రెగ్యులర్ కోర్సెస్ అయ్యి ఉండాలండి. పార్ట్ టైము, డిస్టెన్స్, కరస్పాండెన్స్ డిగ్రీస్ ఏవి యాక్సెప్ట్ చేయడం అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి కదా, అవి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు టెక్నీషియన్ ప్రాసెస్ పొజిషన్కి BSc ప్లస్ MSc చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే పర్సంటేజ్ అండి, మనకి ఇక్కడ 60% అడిగాడు కదా, SC STకి అయితే 5%, అంటే 10% తక్కువ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే SC ST PW క్యాండిడేట్స్కి 50% ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ మిగిలిన వాళ్ళందరికి మాత్రం 60% ఉండాలి. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 60% అడిగిన దగ్గర 59.99 కూడా మీకు 60% లెస్ కాబట్టి వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు CGPA, OGPA, GPA ఏమైనా ఉంటే వాటిని పర్సెంటేజ్ కింద కన్వర్ట్ చేసి మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇవ్వాలన్నమాట. దాని కన్వర్షన్ ఫార్ములా కూడా మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అండి, మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏదైతే అడుగుతున్నాడో అది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. అంటే మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అయి ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఫర్ ది పోస్ట్ కోడ్ 15 and 16 ఉంది కదా, ఇక్కడ ఈ రెండు పొజిషన్లకి మీకు అప్రెంటిస్ చేసింది కూడా ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తాడు, అది ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు పార్ట్ టైం బేసిస్లో, డైలీ వేజ్లో చేసిన ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేయడు, అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకోటి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మేనేజ్మెంట్ ట్రైనీ అలాగే ఆఫీసర్ పొజిషన్స్ ఉంది కదా, దానికి మీకు 1,180, అంటే 1,180 రూపీస్ అండి విత్ GST.
ఓకే. ఇంకా నాన్ మేనేజ్మెంట్ పొజిషన్స్ ఉన్నాయి కదా, 15 నుంచి 17 పొజిషన్స్, అంటే వాటికి మీకు 590 రూపీస్ పే చేయాలన్నమాట. ఇది కూడా ఆన్లైన్లో పే చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఇంటర్నల్ క్యాండిడేట్స్ మాత్రం ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మెథడ్ ఆఫ్ సెలక్షన్ అండి. ఇక్కడ ఆఫీసర్ పొజిషన్కి అయితే మీకు సిబిటి ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంకా మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉంది కదా, మీకు 10 పొజిషన్స్ ఇచ్చాడు కదా, వాటికి అయితే మీకు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే ఈ ఆఫీసర్ పొజిషన్కి అలాగే మేనేజ్మెంట్ పొజిషన్కి ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, కొచ్చిన్, ఇక్కడ ఇచ్చిన ఈ 4 ప్లేసులు 5 ప్లేసుల్లో మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అండ్ పోస్ట్ కోడ్ 15, 16, 17 చూసుకుంటే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అడిగాడు కదా, ఆ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తాడు. దాంతోపాటు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా తిరువనంతపురంలో జరుగుతుంది. దాని మీద వచ్చిన స్కోర్ మీద మీకు సెలక్షన్ అనేది డిపెండ్ అవుతుంది. అలాగే మీకు పోస్ట్ కోడ్ 16 చూసుకుంటే దీనికి సిబిటి ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ కూడా జరుగుతుంది అనమాట. అది కూడా మీకు తిరువనంతపురంలో కానీ కోచిలో కానీ జరుగుతుంది. అండ్ పోస్ట్ కోడ్ 17 చూసుకుంటే దీనికి మీకు ప్రాక్టికల్ టెస్ట్ మాత్రమే ఉంటుందండి, రిటర్న్ ఎగ్జామ్ ఏమి ఉండదు. అది కూడా మీకు కోచిలో జరుగుతుంది. ఈ ప్రాక్టికల్ టెస్ట్ మీదే డిపెండ్ అయ్యి మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ఎలా ఉంటుంది అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇచ్చాడు. ఈ మేనేజ్మెంట్ పొజిషన్ చూసుకుంటే 60 క్వశ్చన్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఏమో యాప్టిట్యూడ్ మీద ఉంటాయి, ఇంకా జనరల్ ఇంగ్లీష్ మీద 10 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే పార్ట్ 2 అంటే పార్ట్ 1, పార్ట్ 2 రెండు పార్ట్ల కింద డివైడ్ చేశాడు. పార్ట్ 2లో మీకు 60 క్వశ్చన్స్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ పైన ఉంటాయి అనమాట. అండ్ నాన్ మేనేజ్మెంట్ పొజిషన్ చూసుకుంటే 15 అండ్ 16 పొజిషన్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద. అండ్ పార్ట్ 2 చూసుకుంటే 60 క్వశ్చన్స్ అనేవి టెక్నికల్ మీద ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. పార్ట్ 1కి 1 మార్కు రైట్ ఆన్సర్కి, రాంగ్ ఆన్సర్కి 0.33 నెగిటివ్ మార్కింగ్. అలాగే పార్ట్ 2 చూసుకుంటే 1.5 మార్క్ ఫర్ ఈచ్ రైట్ ఆన్సర్కి, అలాగే 0.5 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఫర్ ది పోస్ట్ కోడ్ లిస్టెడ్ పోస్ట్ ఆఫ్ 15, 16 సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ సిబిటి విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. అంటే మీకు సిబిటి అయిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూ ఏం కండక్ట్ చేయరు, డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ అది కండక్ట్ చేస్తారు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడండి. 40% ఫర్ మినిమం 40% అండ్ 30% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు హాల్ టికెట్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు ఉంటుంది అంటే మీకు ఈ వెబ్సైట్లో మీకు ఈ వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్లో అప్డేట్ చేస్తారనమాట. అండ్ దీంతోపాటు మెడికల్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఒకటి రాయాలండి. అంటే మేనేజ్మెంట్ పొజిషన్కి అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 1,50,000, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 75,000 అగ్రిమెంట్ రాయాలి. అండ్ 15 to 17 పొజిషన్ చూసుకుంటే 40,000 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 20,000 ఫర్ 40,000 ఫర్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మీకు 20,000 అనేది అగ్రిమెంట్ రాయాలి అన్ని పొజిషన్లకి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఉంది కదండి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. మీకు ఎప్పటి నుంచి ఎప్పటిలోకి అప్లై చేయాలంటే మీకు February 17 నుంచి అప్లికేషన్ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ March 10th వరకు ఈ ప్రాసెస్ ఉంటుంది అనమాట. మీకు లాస్ట్ డేట్ చూసుకుంటే March 10th అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇచ్చాడండి, ఈ డాక్యుమెంట్స్ అని మీరు స్కాన్ చేసి పెట్టుకొని ఆ తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్. ఈ ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచరు, అలాగే మీ డాక్యుమెంట్స్, ఏజ్, క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీరు స్కాన్ చేసి పెట్టుకుని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్. ఆల్రెడీ మనం లాస్ట్ డేట్ చెప్పుకోను కదా, మీకు March 10th. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు ఎగ్జామ్ టైంలో మీకు బయోమెట్రిక్ అనేది స్కాన్ చేస్తారు, రికార్డ్ చేస్తారన్నమాట ఫర్దర్ స్టేజెస్ కోసం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లై చేసే ముందు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మాత్రం డెఫినెట్గా మీరు చేసుకోండి. ఒకవేళ లేకపోతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మీరు క్రియేట్ చేసుకొని అప్పుడే మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా సరే మీకు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మాత్రమే జరుగుతుందండి. అండ్ ఫర్దర్ చూసుకుంటే ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.